సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 సూపర్ సక్సెస్ సోషల్ ఫ్యాంటసీ చిత్రం జాంబీరెడ్డి చిత్రంలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న దక్ష నాగర్కర్ తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయింది. అనారోగ్యం ఏమిటన్నది ఆమె బయటకు చెప్పలేదు, కానీ ఆపరేషన్ గదిలో ఇలా ఒంటరిగా ఉండడం అన్నది నా దురదృష్టం అంటూ ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దక్ష నాగర్కర్ దాదాపు 9 ఏళ్ల కిందట టాలీవుడ్లో హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ భామ అచ్చమైన తెలుగు సాంప్రదాయానికి పట్టుగొమ్మలాగా కనిపిస్తుంది. అయితే ఈ 9 ఏళ్లలో దక్ష కేవలం 5 చిత్రాలు మాత్రమే చేసింది. హుషారు, రావణాసుర, జాంబీరెడ్డి లాంటి చిత్రాల్లో హీరోయిన్ పాత్రలు పోషించిన దక్ష బంగారాజు సినిమాలో ఓ పాటలో మాత్రమే తలుక్కున మెరిసింది. చేసింది కొద్ది చిత్రాలే అయినా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రం దక్కించుకోగలిగింది. మంచి పాత్రలు వస్తేనే ఓకే చెప్పే దక్ష ఇచ్చిన పాత్రను చక్కగా న్యాయం చేస్తుందన్న పేరు తెచ్చుకోగలిగింది. కారణం ఏంటన్నది ఆమె చెప్పలేదు, కానీ తాను ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైంది, ఆసుపత్రిలో చేరింది. మందు బిళ్ళలతో ఆ అనారోగ్యం తగ్గకపోవడంతో డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ జరగాలని సూచించారు. ఓవైపు ఆరోగ్యం కోసం తగిన ట్రీట్మెంట్ తప్పదని తెలిసినా ముఖాలకు మాస్కులేసుకుని కత్తులు చేతిలో పట్టుకుని తన చుట్టూ నిల్చున్న డాక్టర్లను చూసి ఆమె భయపడిపోయింది. వెన్నెముకకు ఏకంగా 2 మత్తు ఇంజెక్షన్లు ఇచ్చారు. ఆ బాధ భరించడం అంత సాధ్యం కానే కాదు అంటూ అదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి తనకు అత్యంత భయం కలిగించే క్షణాలుగా చెప్పుకొచ్చింది. పైగా ఇలాంటి పరిస్థితి మరెవ్వరికి రాకూడదు అంటూ ఆమె చేసిన కామెంట్ ఆమె అభిమానులను కాస్తంత ఆందోళనకు గురిచేసింది. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఎంత డబ్బున్నా అనారోగ్యం ఎంత వారినైనా కుంగదీస్తుంది. ప్రస్తుతం దక్ష నాగర్కర్ అదే మానసిక స్థితిలో ఉంది. ఏదేమైనా అది ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా ఆమె త్వరగా కోలుకోవాలని, మళ్లీ సినిమాల్లో తన నటనతో అలరించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. గెట్ వెల్ సూన్ దక్ష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.